সংবাদ মাধ্যম জনগণ এবং সরকারের এক সেতু ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্টের সভাপতি সুরেশ শর্মা। হায়দ্রাবাদে তেলেঙ্গানায় ভারতবর্ষের বৃহত্তম সাংবাদিক গঠন ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্টের দুদিনব্যাপী জাতীয় কার্যনির্বাহী সভার আজ অন্তিম দিনে উপস্থিত ছিলেন তেলেঙ্গানা রাজ্যের বিধানসভার মুখ্য সচেতক বেরলা ইলাইয়া। উপস্থিত ছিলেন সংগঠনের সভাপতি সুরেশ শর্মা এবং সাধারণ সম্পাদক ত্রিয়ুক নারায়ণ তিওয়ারি। মহিলা সভাপতি আভা নিগম সহ অন্যান্য বিশিষ্ট সাংবাদিকরা উদ্বোধনী মঞ্চে উপস্থিত ছিলেন। সংবাদ মাধ্যমের মুখোমুখি হয়ে তেলেঙ্গানা রাজ্যের বিধানসভার মুখ্য সচেতক বেরলা ইলাইয়া বলেন, সাংবাদিকরা সমাজের দর্পণ এবং গণতন্ত্রের চতুর্থ স্তম্ভ। ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্ট দেশের বৃহত্তম ও শক্তিশালী সংগঠন হিসেবে সাংবাদিকদের স্বার্থে নিরলস কাজ করে যাচ্ছে। সাংবাদিকদের কল্যাণের সদর্থক ভূমিকা পালন করছে সরকার। বর্তমান সময়ে সাংবাদিকদের পেশাগত নিরাপত্তা এবং সামাজিক মর্যাদা রক্ষা করাই ন্যাশনাল ইউনিয়ন অফ জার্নালিস্ট ইন্ডিয়ার প্রধান লক্ষ্য। অন্যদিকে সংগঠনের সভাপতি সুরেশ শর্মা বলেন, জার্নালিজম জনগণের জন্য হওয়া উচিত। একজন সাংবাদিকের জন্য জার্নালিজম একান্ত দরকার। সংবাদ মাধ্যম জনগণ এবং সরকারের মধ্যে এক সেতু। ত্রিপুরা সহ ভারতবর্ষের যেসব রাজ্যে সাংবাদিকদের দাবিগুলো এখনো পূরণ হয়নি, সেসব দাবিগুলো পূরণ করার লক্ষ্যে কেন্দ্রীয় তথ্য সংস্কৃতি মন্ত্রকের সাথে কথা হচ্ছে ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্ট। ভারতবর্ষের প্রতিটি রাজ্য থেকে আসা সভাপতি এবং সাধারণ সম্পাদকের উপস্থিতিতে এই ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্টের জাতীয় কার্যনির্বাহী সভা সাংবাদিক আন্দোলনের ইতিহাসে এক গুরুত্বপূর্ণ মাইলফলক হয়ে থাকবে। ন্যাশনাল ইউনিয়ন অব জার্নালিস্টের এই জাতীয় কার্যনির্বাহী সম্মেলনে ভারতের প্রতিটি রাজ্য থেকে সংগঠনের রাজ্য সভাপতি, সাধারণ সম্পাদক যোগ দিয়েছেন। স্থানীয় হায়দ্রাবাদে তেলেঙ্গানার সাংবাদিকরাও বিপুল সংখ্যায় এই সভায় সামিল হন। చాలా సంతోషం ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడ 20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమాలు అందిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని ప్రజలకు తీసుకెళ్లాలంటే జర్నలిస్ట్ కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. కాబట్టి జర్నలిస్ట్ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలా పరిష్కరించి జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాల్లో మీరు ఈ జర్నలిస్ట్ కూడా భాగం పంచుకొని, జర్నలిస్టులు అంటే ఓన్లీ పత్రికలు రాయడమే కాదు, ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని తెలిసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలైనటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాల అభివృద్ధి జరగాలనే లక్ష్యంగా జర్నలిస్టు ముందుకు పోతారు. కాబట్టి చాలా సంతోషం. ఇలా తెలంగాణలో మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం గారి నేతృత్వంలో 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావడం చాలా సంతోషం. మేము కూడా వచ్చే సంవత్సరం యాదాద్రి టెంపుల్ యారుటలో ఈ జర్నలిస్ట్ సంబంధించి నేషనల్ మీటింగ్ ఒకటి పెట్టి అక్కడి ద్వారా కూడా ఈ జాతీయ సమస్యలు, నేషనల్ ఉన్నటువంటి మీడియా ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదున్నా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మీడియాకు పెద్దపీట వేసి మీడియా ద్వారా ఇంకా మెరుగైనటువంటి ఫలాలు పేదలకు సంక్షేమాలు అందాలి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలకు పెద్దపీట వేస్తాం, రైతులకు పెద్దపీట వేస్తాం, యువకులకు కూడా పెద్దపీట వేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇలా దేశానికే రోడ్ మోడల్గా పోతున్నాయి. కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంతో కాదు, ప్రపంచ దేశాలతోటి పోటీపడే విధంగా ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది. దానికి జర్నలిస్ట్ కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ అరేంజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.